ధనురాశి వారికి ఆర్థిక విషయాలు నిరాశజనకంగా సాగుతాయి. బంధువులు, స్నేహితులతోటి కొన్ని ముఖ్య విషయాల్లో వేధిస్తారు. ఆలోచనలు ఏమాత్రం కూడా స్థిరంగా ఉండవు. కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో వీరి అంచనాలన్నీ కూడా తప్పుతాయి. వ్యాపార వర్గాల వారికి ఈ వారం వ్యాపార లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి పదోన్నతులు చేజారవచ్చు. పారిశ్రామిక వర్గాల వారికి ఒత్తిడులు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో ఒడిదుడుకులు ఎదురవుతాయి. ఇక నక్షత్రపరంగా చూస్తే మూల నక్షత్రం వారికి సోమవారం వృధా ఖర్చులు, ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. గురువారం శుభవార్తలు అందుకుంటారు. వాహన యోగ సూచనలు. పూర్వాషాఢ వారికి బుధవారం ధనలాభం, కార్యసిద్ధి. శనివారం విందు వినోదాల్లో పాల్గొంటారు. అరుదైనటువంటి సన్మానాలు కూడా వీరికి జరగవచ్చు. ఇక ఉత్తరాషాఢ ఒకటో పాదం వారికి ఆదివారం శుభవార్తలు అందుతాయి. ఆస్తి లాభ సూచనలు. శుక్రవారం వివాదాలు, అనారోగ్య సమస్యలు అధికమవుతాయి. కాబట్టి శుక్రవారం కొంత జాగ్రత్త వహించాలి. ఇక ఉత్తర దిశ వైపు ఎవరైతే ఈ వారం ఈ రాశిలో ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు అధికంగా సాధిస్తారు. పరిహార విషయానికి వస్తే దుర్గా అమ్మవారిని ఈ వారం ప్రతినిత్యం యథాశక్తిగా పూజించడం, దుర్గా అమ్మవారి యొక్క స్తోత్రాన్ని ప్రతినిత్యం కూడా పఠించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు ఈ వారం ఆదాయానికి మించిన ఖర్చులతోటి సతమతమవుతారు. ఎటువంటి నిర్ణయం తీసుకున్నా వ్యతిరేక ప్రభావం చూపే అవకాశం అధికంగా ఉంది. విలాసవంతమైన జీవితానికి సాధ్యమైనంత వరకు కూడా దూరంగా ఉండటం చాలా మంచిది. సోదరులతోటి, జీవిత భాగస్వామితోటి కూడా ఈ వారం ఈ రాశి వారికి వివాదాలు ఏర్పడే అవకాశం అధికంగా ఉంది. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ వహించాలి. వైద్య సేవలు కూడా స్వీకరించడం చాలా మంచిది. కాంట్రాక్ట్ రంగం వారికి, రియల్ ఎస్టేట్ రంగం వారికి పడ్డ శ్రమ ఫలించకపోవడం వల్ల, మంచి ఫలితం రాకపోవడం వల్ల నిరాశ కలుగుతుంది. బంధువులు కూడా వీరి పట్ల వ్యతిరేకతను చూపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. వ్యాపారవర్గాల వారికి వ్యాపార భాగస్వాముల మధ్య విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త వహించాలి. ఉద్యోగ వర్గాల వారికి చేస్తున్న విధుల్లో మార్పులు, చేర్పులు ఉండవచ్చు. కళాకారులకు కూడా ఈ వారం కాస్త నిరాశజనకంగానే గడుస్తుంది. అవకాశాలు అంతగా కనిపించవు. షేర్ల క్రయ విక్రయాల్లో తొందరపాటు నిర్ణయాలు. ఇక నక్షత్రపరంగా చూస్తే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వారికి ఆదివారం శుభవార్తలు అందుతాయి. ఆస్తి లాభ సూచనలు. శుక్రవారం వివాదాలు, అనారోగ్య సమస్యలు అధికమవుతాయి. శ్రవణ నక్షత్రం వారికి మంగళవారం శుభవార్తలు, ఉద్యోగ లాభ సూచనలు. శుక్రవారం ధన వ్యయం, కుటుంబ సభ్యులతోటి విభేదాలు ఏర్పడే అవకాశం అధికంగా ఉంది. ధనిష్టం 1, 2 పాదాల వారికి ఆదివారం యత్న కార్యసిద్ధి, వాహన యోగ సూచనలు, ఉద్యోగ లాభం. గురువారం చోర భయం, అదేవిధంగా మానసిక అశాంతి కూడా వీరికి కాస్త అధికంగా ఉంటుంది. కాబట్టి గురువారం జాగ్రత్త వహించాలి. మకర రాశి వారు ఎవరైతే పశ్చిమ దిశ వైపు ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహార విషయానికి వస్తే అన్నపూర్ణ అష్టకాన్ని పఠించడం, అన్నపూర్ణ అమ్మవారిని ప్రతి నిత్యం కూడా ఈ రాశి వారి ఈ వారం అంతా కూడా పూజించడం చాలా మంచిది.